నా యవన కాలంలో నేను చేయవలసిన నిర్ణయం మొదటిగా అదే ఉండేది. నాకు ప్రాణ స్నేహితుల్లాగా అనిపించారు వాళ్ళు, కానీ నన్ను లోకంలోకి పాపంలోకి తీసుకెళ్ళి దేవుని నుంచి దూరం చేశాను. బట్ దెన్ ఐ హావ్ టు మేక్ ఎ డెసిషన్ స్ట్రైట్ ఆన్ దర్ ఫేస్. నేను ఇంకా మారిపోయాను రా, ఇంకా రాను మీతో, నేను చేయను మీకు. అరే రే అంతా చూసేసాను. నేను కాదు, నన్ను పిలవద్దు, రావద్దు నా దగ్గర, నేను రాను. వచ్చి నా వీధుల దగ్గర నిలబడేవారు, గుమాల దగ్గర నిలబడేవారు. నేను రానంటే రాను రా, ఇట్లా కూడా పెట్టేవాడు రోడ్డు. నేను రానంటే రాను, నేను రానంతే. ఐ నాట్ కమింగ్. అలా ఎదిరించి ఇంకా మతాన్ని వాళ్ళు వదిలేసుకున్నాను. అటు పిచ్చోడు అయిపోయాడు అన్నాడు. ఇప్పుడు నా దగ్గర వచ్చి ప్రార్థన కొడతాడు. వాడు యాక్సిడెంట్లో కాళ్ళు ఎరుకుంటున్నాడు, ప్రార్థన కొడతాడు. వాడు కుటుంబం అంతా విచ్చలవిడి ఫ్రాడ్ చేస్తున్నాడు, ప్రార్థన కొడతాడు. ఆ రోజుల్లో నేను వెళ్ళుంటే నా జీవితం కూడా అయిపోయి ఉండేది ఆ రీతిగానే. కానీ ఈరోజు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, భారంతో ప్రార్థన చేస్తున్నాను. బికాస్ ఐ లవ్ దెమ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. దేవా, ఏదో రీతిగా నేను తెలుసుకోవాలి ప్రభా, వాళ్ళు ఏదో రీతిగా రక్షించబడాలి ప్రభా. నా జీవితం కూడా అట్లా అయిపోయి ఉండేది, కానీ నా జీవితాన్ని ఇట్లా మార్చావు. ఆ రోజు నో చెప్తానికి శక్తినిచ్చావు, I'm telling you. త్రాగుడుతో, మద్యముతో, అబ్యూజివ్ లైఫ్ స్టైల్తో, రాంగ్ ఫ్రెండ్షిప్ అబిలిటీ. బట్ దెన్ గాడ్ గేవ్ మీ డెలివరెన్స్. ఐమ్ టాకింగ్ అబౌట్ అ టీనేజర్, యంగ్ టీనేజర్, 13 years oldగా స్టార్ట్ చేశాను. ఈరోజు 13 years old చూసినప్పుడు నేను అసలు ఊరుకున్నాను. కూడా ప్రార్థన చేయాలంటే నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు 13 year old చూసినప్పుడు నువ్వు అనుకుంటా ఈ చిన్న పిల్లడు రా అని. దట్ ఈస్ డేంజరస్ ఏజ్. దట్ ఈస్ అ డేంజరస్ ఏజ్. హీఈస్ నాట్ అ ప్రీటీ, హీఈస్ నాట్ అ టాడ్లర్, హీఈస్ నాట్ అ చైల్డ్, హీఈస్ అ టీన్. హీఈస్ నాట్ అ మ్యాన్, yet he's not a kid. He's in between in the transition. అక్కడే తన మైండ్, తన దేహం అంతా మారిపోతుంది. బీ వెరీ కేర్ఫుల్. ఎవరొస్తుంది చెప్తున్నా. అక్కడ నుండి 16 ఏళ్ళ వరకు నా జీవితం 2.5-3 సంవత్సరాలు అవుట్. ఈరోజు 16 సంవత్సరాలు బాప్తిజానికి వస్తే కౌలింగ్ చేసుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆ సంవత్సరం, ఆ వయసు ఎంత ప్రాముఖ్యం. 13 ఏళ్ళ వయసులో ఉన్నవాడు మామూలుగా తల్లిదండ్రులకి చిన్న పిల్లడు అనుకుంటాడు. వాడు చేసే క్రైమ్స్ తెలియదు, వాడు చేసే విచ్చలవిడి కార్యాలు తెలియదు. వీడు పిల్లోడు అనుకుంటామేమో, జాగ్రత్త. యవనస్తుడు నీ బిడ్డ. ఆ వయసులో వాడు ఏ నిర్ణయాలు చేస్తున్నాడు దాన్ని బట్టి వాడు బ్రతుకుంది. ఐఎమ్ వరీడ్. నా బిడ్డ ఆ వయసుకు వచ్చినప్పుడు వచ్చేస్తున్నాడు. ఇంకా ఐఎమ్ వరీడ్, ఐఎమ్ టైట్ ఆన్ హిమ్, ఐఎమ్ వెరీ టైట్ ఆన్ హిమ్. నో. నా 13 ఏళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీడు ఎవరితో ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలాంటి బ్రతుకు కలిగి ఉన్నాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం నడిపిస్తున్నా, ఏం నేర్పిస్తున్నా, దేవుని భయం ఉందా ఇడికి? యూ బెటర్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఈ నూతన సంవత్సరం దేవునితో సంవత్సరం. నీ దేహము సజీవ యాగముగా, ఇది నా దేవునికి ఇష్టం లేదు, నేను చేయను. రెసిస్ట్. పాపాన్ని ఎదిరించి చూడు. దేవుడు నీ జీవితంలో జరిగించే కార్యాలు చూడు. యూ విల్ ఫీల్ లవ్. అది ఎలా చెప్పాలన్న మాటలో తెలియదు, కానీ అనుకుంటోద్దాం. జస్ట్ ఊహకి 2 పిచ్చిగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అమ్మాయిని ఇంకోటి వచ్చి శోధిస్తున్నాడు. ఇక్కడ వచ్చి నీకు డబ్బు ఇస్తా, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, నువ్వు ఇవ్వలేనంతా ఇంకోటి ఇస్తానంటున్నాడు. కానీ ఆ అమ్మాయి అంటుంది, ఛీ, నీది నువ్వే పెట్టుకో, నేను ప్రేమిస్తున్నా, నా వ్యక్తి కావాలి నాకు అని వచ్చింది అనుకో. ప్రేమిస్తున్నవాడికి ఎలా ఉంటుంది చెప్పు? ఇంకేం చేస్తాడు చెప్పు? ఇంకేమైనా ఆలోచిస్తాడా? ప్రాణం పెడతాడు. అనుకుంటాడు, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉంటే నువ్వేమో లోకం కొరకు, డబ్బు కొరకు, కామం కొరకు, తాత్కాలికమైన వాటి కొరకు దేవుని విడిచి లోకం దగ్గరికి వెళ్ళి సుఖాన్ని కోరుతున్నావు. దేవునికి ఎలా ఉంటుంది? ద్రోహం. కానీ అదే నువ్వన్నీ ఛీ ఏంటి నాకు వద్దు, నాకు నా యేసే కావాలన్నావు అనుకో, ఆయనకి ఎలా ఉంటుంది? ఆయన నీ జీవితంలో చేయలేదంటే ఏమైనా ఉంటుందా? ఇవ్వలేదంటే ఏమైనా ఉంటుందా? లవ్ గాడ్, ఫియర్ గాడ్. నా లాస్ట్ వర్డ్ ఇస్ ఫియర్ గాడ్. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటా. దేవుని ఎడల భయభక్తులు కలిగి, బికాస్ సమ్టైమ్స్ లవ్ అలోన్ ఇస్ నాట్ ఎనఫ్. గాడ్లీ రెవరెన్షియల్ ఫియర్, నాట్ స్కేరీ ఫియర్. భీతి కాదు, గౌరవపూర్వకమైన భయం. దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఒక భార్య భర్త అంటే భయం కలిగి ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. అంటే ఏంటి? భీతి కాదు. చంపేస్తాడు, నన్ను కొట్టేస్తాడు, నన్ను తరిమేస్తాడు, అది కాదు. నాట్ అబ్యూజివ్ ఫియర్, ఇట్ ఇస్ రెవరెన్షియల్ ఫియర్. నా శిరస్సు, నా భర్త, నేను లెక్కప్ప చెప్పాలి. ఐ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ, హీ ఈస్ పొసెసివ్ ఫర్ మీ. అండ్ అగైన్ ఐమ్ రిమైండింగ్ ద వర్డ్. దేవుడు చెప్పిన మాట నిర్గమకాండం మనం చూసాము 34వ అధ్యాయమా, 33వ అధ్యాయం, 44వ అధ్యాయంలో కూడా మనం చూసాం ఏంటి? ఐఎమ్ జెలస్ గాడ్. నేను రోషం కలిగిన దేవుడు. ఐఎమ్ జెలస్ గాడ్. 34:14 ప్లీజ్. ఆయన నామము రోషము గల యెహోవా. రోషము కలిగిన యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆయన రోషం కలిగిన. 2 సార్లు చెప్తాను, నేను రోషం కలిగిన దేవుడిని, నా పేరు రోషం కలిగిన దేవుడు. హీ ఈస్ పొసెసివ్. గాడ్ ఈస్ పొసెసివ్ ఫర్ యూ. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు సమస్తం త్యాగం చేసి, నీ జీవితాన్ని కోరి, నిన్ను ప్రేమించి ఆయనతో నిబంధన చేసుకుంటానికి ఆశపడిన దేవుడు, చేసుకున్న దేవుడు కొంతమందిని.
ఈజ్ పొజెసివ్ ఫర్ యూ. డోంట్ ట్రిగర్ హిస్ యాంగర్. ఆయనే నిన్ను విడిచిపెట్టాడు అనుకో, నీకు గతి లేదు. అంటే దిస్ ఇయర్ మేక్ ఎ ఛాలెంజ్. ఐ లవ్ మై గాడ్, ఐ విల్ స్టే ఫెయిత్ఫుల్ టు మై గాడ్. ఆ దేవుడు నీ తోడు ఉంటానంటే, ఆయన సన్నిధి నీ తోడు ఉంటుంది. ఆయన సన్నిధి నీ తోడు ఉంటే నీ జీవితంలో అడగాల్సింది ఏం లేదు. ఆ సన్నిధితోనే అన్ని నడిపిస్తాడు. బీ గ్రేట్ఫుల్, బీ థ్యాంక్ఫుల్, బీ హంబుల్. కమ్ ఆన్, లెట్స్ బౌ డౌన్ అవర్ హెడ్స్. ప్రార్థన చేద్దాం.